హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. అది ఏంటంటే పొటాటో క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్. అమ్మ ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ వేయి. ఓకే కన్నయ్య. మా బాబుకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే నేను ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతున్నాను. ముందుగా నార్మల్ సైజ్ బంగాళదుంపలను తీసుకొని వాటికి ఉన్న పీల్ మొత్తం తీసేసుకుందాం. పీల్ తీసాక ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా లాంగ్ ఫ్రైస్ ఆకారంలో కట్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని కట్ చేసుకున్న లాంగ్ ఫ్రైస్ ని అందులో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో టిష్యూ కానీ లేదంటే క్లాత్ కానీ తీసుకొని అందులో కట్ చేసుకున్న లాంగ్ ఫ్రైస్ ని వేసుకొని మళ్ళీ వాటిపై 2 టిష్యూస్ అయితే తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే వాటికి ఉన్న వాటర్ మొత్తం పోయి డ్రై అయ్యేంత వరకు ఉంచాలి. డ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకొని అందులోకి ఇప్పుడు కార్న్ పౌడర్ కొంచెం అలాగే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసి హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న లాంగ్ ఫ్రైస్ ని ఆయిల్లో వేసేసుకుందాం. వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని కొంచెం కారం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే మీ దగ్గర మసాలా ఉంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మా బాబుకి మసాలా వేస్తే వాడు తినడు. సో అందుకనే నేను ఏం మసాలా యాడ్ చేయట్లేదు. అంతే, ఎంతో టేస్టీ అండ్ హోటల్ స్టైల్లో ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. కన్నయ్య ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. రెడీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్లో సాస్ వేసి మా వాడికి ఇస్తున్నాను. సో ఇప్పుడు వాడు టేస్ట్ చేస్తాడు. చూడండి వాడు ఎంత క్రేజీగా తింటున్నాడంటే వాడికి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెంచ్ ఫ్రైస్. అందుకని అంత క్రేజీగా తింటున్నాడు. అలా ఉన్నామా, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఓ ఇంట్రెస్టింగ్ రెసిపీతో. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.